సో, మొత్తానికైతే ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన కోర్ట్ హియరింగ్ ఏదైతే ఉందో కోర్ట్ నంబర్ 11లో ఈరోజు కేస్ నంబర్ 1 కిందయితే నడుస్తా ఉన్నాయన్నమాట. మరి దేని మధ్య వాదనలు జరుగుతున్నాయో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఇక్కడొచ్చేసరికి పిటిషనర్ల తరపున లాయర్లు గూడా బలంగానే వాదిస్తా ఉన్నారనమాట. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేయాలని జెప్పేసి వీళ్ళు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా ఉన్నారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ధర్మసింగ్ కేస్ అన్నమాట. సో, దాని గురించి వీళ్ళు వినిపిస్తా ఉన్నారన్నమాట. అది కూడా కాకుండా వీళ్ళనేదేంటంటే, వీళ్ళు ఆల్రెడీ చేసున్నారు. వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంది అని కొన్ని ఆర్టికల్స్ చెప్పారు. అయితే ఇక్కడేంటంటే, వచ్చేసరికి ఈ 3 పార్టులు మాట్లాడుతా ఉన్నారు. అయితే ఇక్కడేంటంటే, వీళ్ళకి ఎన్ని పోస్టులు అవసరమో అది గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే చెప్పాల్సి ఉంటదని జెప్పేసి అభ్యర్థుల తరపున లాయర్లు వాదిస్తా ఉన్నారు. సో, ఇప్పుడేంటంటే ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఈ ఓవరాల్ సారాంశం ఏంటంటే, ఇప్పుడు రెగ్యులరైజేషన్ ఏదైతే ఉంటదో అదొచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలని జెప్పేసి వీళ్ళు 94 యాక్ట్ ఏదైతే ఉంటదో దాని ప్రకారం కుదరదని జెప్పేసి ఆళ్ళైతే సెక్షన్ 3 ప్రకారం అయితే 93కి ముందు అది సెక్షన్ 3 లేదని జెప్పేసి. సో, ఓవరాల్‌గా వచ్చేసరికి ఏంటంటే, ఇది డిస్మిస్ అవుద్దా? లేకపోతే రన్ అవుద్దా? అన్న వాదనలతో జరుగుతా ఉన్నదనమాట. మొత్తానికి ఇప్పుడేంటంటే, బలమైన వాదనలే వినిపిస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో అయితే పూర్తి స్థాయి అప్‌డేట్ అయితే వస్తదండి. ప్రస్తుతానికున్న అప్‌డేట్ అయితే ఇదండి దీనికి సంబంధించింది. మరి వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తారా? లేకపోతే వచ్చేసరికి దీని కోర్ట్‌లో ఈ కేస్‌ని డిస్మిస్ చేస్తారా అని జెప్పేసి మరి కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితయితే ఉందనమాట. ఏదేమైనప్పటికీ గట్టిగానే వాదనలు జరుగుతున్నాయన్నమాట. మళ్ళీ ఒక అప్‌డేట్ ఇస్తాను.